ఎంతటి దురహంకారము, ఎంతటి మదమంతటి కండకావరము అనే పదాలు ఇక చూడండి. యుఎస్ విల్ టేక్ గ్రీన్లాండ్ ఈజీ వే ఆర్ హార్డ్ వే వెదర్ దే లైక్ ఇట్ ఆర్ నాట్. ట్రంప్ చైనా ఆర్ ఎల్స్ చైనా రష్యా విల్ ఆక్యుపైడ్ ఇఫ్ యూ డూ నాట్. కింద ఉంది ట్రంప్ టు యుఎస్ ఆయిల్ కంపెనీస్ ఇఫ్ యూ డోంట్ మేక్ ఎ డీల్ యూ వోంట్ బీ ఇన్ వెనిజులా ఎట్ ఆల్. అంటే అసలు రాజ్య అహంకారము, సామ్రాజ్యవాదము అంటే అర్థం కాని వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు చెప్పడం అన్నమాట. ఈయన గ్రీన్లాండ్ని ఆక్యుపై చేస్తాడట. మేము చేయకపోతే చైనా రష్యా చేస్తుంది కాబట్టి మేమే చేసేస్తాం. అట్లానే వెనిజులాలోని ఆయిల్ కంపెనీలు అమెరికా వాళ్ళతో కనుక డీల్స్ కుదుర్చుకోకపోతే అసలు వెనిజులానే తరిమేస్తాడట. ఇది అధికారము చేపట్టిన తర్వాత ఉన్మత్తులలాగా రెచ్చిపోతూ ఉంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ప్రపంచం ఉండిపోతే ఏం జరుగుద్ది అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ట్రంప్కి ఒక పాఠము అక్కడ జనం నేర్పుతారా, అక్కడ కోర్టులు నేర్పుతాయా, లేకపోతే కాలమే నేర్పుతుందో తెలియదు. కానీ అతని రీజన్స్ అతనికి ఉండొచ్చు. అమెరికాలో ఎంట్రీ ఇచ్చేటువంటి వాళ్ళ మీద ఫైన్ వేయి, ప్రొడక్ట్స్ మీద ఫైన్ వేయి, దాని మీద సుంకం అనే అందమైన పేరు పెట్టి ఎక్సైజ్ డ్యూటీ అని, ఎక్సైజ్ కాదు డ్యూటీ అని, ఇంపోర్ట్ డ్యూటీ, అవన్నీ బాగానే ఉంటాయి. అమెరికా ట్రెజరీకే కదా ఇదంతా వస్తుంది అనుకుంటారు. బట్ ఈ పక్కనున్న దేశాలని నేను ఆక్రమించేసుకుంటా, నేను కాకపోతే వాడు ఆక్రమించుకుంటాడు అంటే మీరేనా ఇక ప్రపంచంలో బతికేది? ఇంకెవడు బతకడానికి వీల్లేదా? మీ ఛత్రాధిపత్యం కిందకి రావాలా? ఇదేనా కనపడుతుంది. ముఖ్యంగా ట్రంప్ సెకండ్ టైం. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఓకే, కాస్త కూస్త మిగిలిన దేశాల్లో కూడా ట్రంప్ భలే చేస్తున్నాడే అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే మనము ఒక వీడియో చేసాం. ఏది అసలు ఎంత అప్పు చేరుతుంది అమెరికా నెత్తి మీద, ఎంత దానికి ఈఎంఐ లాగా నెలవారీ కనుక వాయిదాలు కనుక ఎంత కట్టాల్సి వస్తుంది అనే దాని మీద ఒక వీడియో చేసాం. ట్రంప్ కారణాలకు ట్రంప్ ఉన్నాయి అని చెప్పేసి. బట్ ఈ ఆక్రమించుకున్న దేశాల నుంచి ఆదాయం ఫ్రీగా దొబ్బేయచ్చు అనే ఆలోచన ఉందే, అది వీళ్ళ సీట్ల కిందకే నీళ్లు తీసుకొస్తుంది, పదవుల కిందకి. అది ఖచ్చితంగా జరుగుతుంది, కర్మ వదిలిపెట్టదు కదా. ట్రంప్ ఎలాంటి వాడు, అతని మనస్తత్వం అనేది, ఈ క్లోరోక్వినాన్స్ మనకి ఏవో కొన్ని మెడిసిన్స్ మనం తయారు చేసేవాళ్ళం అప్పుడు. ఎందుకంటే మనకి ఇక్కడ వాడకం ఎక్కువ కాబట్టి, అవి మన దగ్గర ఉన్నాయి కాబట్టి అవి ఇవ్వాలి, ఇవ్వకపోతే మామూలుగా ఉండదు. అది దాన్ని బెదిరించారు, గుర్తుందో లేదో కరోనా సీజన్లో. వీళ్ళు ఇవ్వటానికి రెడీగా ఉన్నారు, పంపిస్తారంటే దే విల్ గివ్ ఇఫ్ నాట్ అనుకుంటా. ఆ అహంకారం అలాంటి వాడితో మన మోదీ గారు ఫ్రెండ్షిప్ చేసి దాని ఫలితం ఇప్పుడు అన్ని చోట్ల బాగానే అనుభవిస్తున్నారు. కాకపోతే బయటికి చెప్పుకోవట్లేదు. వాళ్ళ తైనాతీ వాళ్ళందరూ చేసి భజన చేస్తూ ఉంటారు. అలా కాదు ఇలా. ఇంకొక ఆయన అయితే చెప్పాం కదా, మనం వయసుకు గౌరవించాల్సిందే కానీ అదే పనిగా చేస్తున్న పనులను కూడా స్తుతిస్తూ పరిణామాలు విషమించిన తర్వాత కూడా భజన చేయాలని ఆయన ఆపనం అంటే అలా. ఈరోజు మోడీ గారు ఏం చేస్తున్నారంటే దాని వెనక ఆలోచన అదే. ఇంత ఆలోచన ఉంటుంది కాబట్టి అనుకుంటా ఒకటే భజన. ఏంది ఆలోచన? ట్రంప్తో కలిసి నడిచాడు కదా, 500% రెడీ అవుతున్నాయి కదా మనకి. రేపొద్దున ఇలానే మన మీద, వెనిజులా మీద పడ్డట్టే ఇండియా మీద కూడా పడతాడు, గ్యారంటీ పడతాడు. ఎక్కడో ఒక చోట బ్రేక్ పడకపోతే. నేను డీడాలరైజేషన్ చేస్తాను, వీళ్ళందరూ డీడాలరైజేషన్ చేస్తున్నారు కాబట్టి అంటే అది ట్రంప్కి ఎలా అడ్డుకోగలడు? దానికోసం ఆయన ఏదో ఇండియా మీద వేస్తున్నాడు కాదు, అది వేరే ఆస్పెక్ట్. ఈ ఆస్పెక్ట్ ఏంటి? సాధారణ జనం పేపర్లో న్యూస్ మాత్రమే చదివే వాళ్ళకి ఇతను ఆక్రమించుకుంటున్నాడు అంటే అక్కడ వనరులు ఉన్నాయి. వనరులు ఉన్న ప్రతి చోట నా చెయ్యి పెడతాను అంటే ఈ భస్మాసుర హస్తాన్ని ఏం చేస్తారు? తరిమేయాల్సిందే కదా. ప్రకృతి చూస్తూ ఊరుకోదు. కోవిడ్ లాంటిది ఏదో తెచ్చిపెట్టుద్ది ఆ దేశాన్ని. అలాంటి ఉపద్రవం ఏదో ఒకటి వస్తుంది. ప్రపంచ దేశాల్లో ఈ రోజున అమెరికాకి మిత్ర దేశం అని చెప్పుకునే దేశం ఏదన్నా మిగిలి ఉంచాడా ట్రంప్? అంటే సక్సెస్ రావటం కరెక్టే, మంచిదే. దాన్ని నిలుపుకోవటం ఎంత కష్టం అనేది ఇదిగో ఇతగాడి వ్యవహార శైలి తెలుస్తుంది. పట్టుబట్టి థర్డ్ టైం పోటీ చేసి గెలవటం, సెకండ్ టైం ఓడిపోయాడు కదా. ఇంకా రాజ్యాంగం కూడా మారుతాడు అక్కడ గ్యారంటీగా ఇలానే ఉంటే. అది మనం చూడబోతున్నాం. ట్రంప్ ఈ మాటలు వింటుంటే అనిపిస్తుంది